హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మళ్ళీ మీ ముందుకి ఒక సీజనల్ పచ్చడి తీసుకొచ్చాను. మామూలుగా మనకి వేసవిలో అయితే మామిడికాయలు దొరుకుతాయి. ఆ మామిడికాయతోనే రకరకాల పచ్చళ్ళు చేస్తాము. కానీ శీతాకాలంలో అలా కాదు, మనకు అనేక రకాలు దొరుకుతాయి. అందులో కొన్ని ఏంటంటే నిమ్మకాయ, దబ్బకాయ, చింతకాయ, ఉసిరికాయ, పండు మిరప ఇలాగా. అందులో ఒకటి ముఖ్యమైనది వెలగపండు. ఈ వెలగపండు కూడా ఈ శీతాకాలంలో మాత్రమే దొరుకుతుంది. ఈ పచ్చడి కూడాను ఒక 5-6 నెలల పాటు నిల్వ ఉంటుంది. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ వెలగపండుతోటి పచ్చడి ఎలా చేయాలో ఏమేం కావాలో చూద్దాం రండి. వెలగపండు పచ్చడికి మంచి పళ్ళు తీసుకోవాలి. ఇవి నాకు మా పక్కింటి వాళ్ళు పూజ చేసుకుని ఇచ్చారు, అందుకని వీటికి పసుపు కుంకుమ ఉన్నాయి. ఈ కాయ అయితే మనం బయట మామూలుగా మార్కెట్లో కొంటే ఇగో ఇలా ఉంటుంది కాయ, రంగు ఏమీ లేకుండా ఇగో ఈ రంగులో ఉంటుంది. వీటిని వాసన చూసి తీసుకోవాలి. అది పండుతున్న వాసన తెలుస్తుంది మీకు, అలా తీసుకోవండి. ఇంకొకటి ఏంటంటే టిప్, ఇందులోనూ కాయ బరువు ఉండాలి, లైట్గా ఉండకూడదు. లైట్గా ఉంది అంటే లోపల బూజు వచ్చేస్తుంది, పాడైపోయిన కాయ అని అర్థము. అందుకని జాగ్రత్తగా చూసి మంచి కాయలు తీసుకోండి. కాయని ఇలా కొట్టాలి, మనం కొబ్బరికాయ కొడతాం కదా, అలాగా ఇలా ఒక గోటం పెట్టి కానీ ఏదైనా కొడితే సగానికి అవుతుంది కదా. లోపల గుజ్జు ఇలా ఉంటుంది. బాగుంది అంటే ఇగో ఇలా తెల్లగా బాగుంటుంది. ఒక్కొక్క కాయ పాడైపోతుంది, చూసారా, ఇగో ఇది పాడైపోయింది. ఇలాంటిది పక్కన పెట్టేయాలి. ఇప్పుడు ఈ గుజ్జుని లోపల నుంచి అంతా తీసి ఒక బౌల్లోకి తీసుకుందాము. వెలక్కాయలోంచి గుజ్జు అంతా తీసి ఒక బౌల్లో వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో సరిపడినంత ఉప్పు, కొంచెం పసుపు వేసి బాగా కలపాలి. కలిపినప్పుడు ఇందులో కొంచెం ఈనెలు లాంటివి వస్తాయి, ఇక్కడ చూసారు కదా, ఇగో ఇలాంటి ఈనెలు వస్తాయి, కలిపినప్పుడు వస్తాయి. అవన్నీ తీసేయాలి, లేకపోతే అడ్డం వస్తాయి మనకి. ఇగో ఇలాంటివన్నీ వస్తాయి అక్కడక్కడ, అవి తీసేద్దాం. వెలగపండు వద్దని కొంచెం పెద్ద బౌల్లోకి మార్చుకున్నాను, కలపడానికి వీలుగా ఉంటుంది. అలాగే ఉప్పు, కొంచెం పసుపు వేసాను, వేసి కలుపుదాం బాగా. ఇది కొలత లేదండి, అన్ని టేస్ట్ అకార్డింగ్గా వేసుకోవాలి. ఉప్పు మాత్రం చూసుకుని వేయాలి, ఎందుకంటే పాడైపోతుంది, తక్కువైందంటే ఉప్పు పచ్చడికి పాడైపోతుంది. అందుకని చూసుకుని ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు వేసుకోవడమే ఇందులో అన్నీ. ఇప్పుడు ఇలా కలుపుకొని కారం కూడా వేసుకోవాలి. ఇందులోనే కారం కూడా వేసేసి కలుపుకుందాము. ఉప్పు పసుపు వేసిన తర్వాత కారం వేయాలి. కారం కూడా మన టేస్ట్ని బట్టే. వెలక్కాయ కొంచెం పుల్లగా ఉంటుంది, కొన్ని వగరగా ఉంటాయి, పండిన దాన్ని బట్టి ఉంటుంది. ఇది కొంచెం నార్మల్గా ఉంది, మరి ఎక్కువ పులుపు కూడా లేదు. అలాగే మనము ఆవాలు మెంతుల పొడి, నేను చెప్తుంటాను, ఆవాలు మెంతుల పొడి నా దగ్గర రెడీగా ఉంటుంది. అది ఎలా చేయాలంటే 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మెంతులు 2 డ్రై రోస్ట్ చేయాలి. చేసి బాగా ఎర్రగా వేగిన తర్వాత ఆరిన తర్వాత పొడి కొట్టుకోవాలి. ఆ పొడి నిలవ పెట్టుకుంటే 2 రోజులని నిలవ ఉంటుంది. నేను ఇంతకుముందు కూడా 4-5 రకాల పచ్చళ్ళలో చెప్పాను నేను. ఇప్పుడు ఇది కూడా వేసాం కదా, ఆవాలు మెంతుల పొడి ఇంకొక 1/2 స్పూన్ వేద్దాము. ఇప్పుడు దీన్ని కూడా మనం బాగా కలిసేలాగా కలుపుకుందాము. ఈ వెలగపండు పచ్చడి కూడా ఉప్పు సరిపోయి సరిగ్గా చేసుకున్నాము అంటే ఏటికి ఏడాది నిల్వ ఉంటుంది. లేకపోతే మనం ఇంకొకటి కూడా చేయొచ్చు, ఉప్పు పసుపు కలిపేసి ఆ ముద్దను కూడా అలాగే ఉంచేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా తాలింపు వేసుకోవచ్చు, అది మన ఇష్టం. ఇప్పుడు అయ్యింది కదా, ఇది ఒకసారి పక్కన పెట్టుకుందాము. ఉప్పు తడికి, ఉప్పును ఈ వెలగపండు తడికి ఊట వచ్చి కొంచెం లూజ్ అవుతుంది. ఇప్పుడు పక్కన పెట్టుకుందాము. ఉప్పు, కారం, పసుపు, ఆవాలు మెంతులు పొడి వేసి అన్నీ కలిపి ముద్ద రెడీగా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలో చూద్దాము. మూకుళ్ళను కొంచెం బెల్లము, కొంచెం నీళ్ళు, అది కరగడానికి కోసం నీళ్లు వేసి కరిగిస్తున్నాను. బాగా కరిగితే సరిపోతుంది, లేకపోతే లేత పాకంలాగైనా తెప్పించవచ్చు. తెప్పించి బాగా ఆరాలి. ఆరిన తర్వాత మనం ఆ వెలగపండు పచ్చడిలో కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇది కరిగిద్దాము. బెల్లం కరిగింది ఆల్మోస్ట్, కొంచెం ముక్క ఉంది. ఇది ఉడుకుతుంది కదా, ఇది బాగా ఆరిన తర్వాత మనం పచ్చడిలో కలుపుకుందాము. ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పాలండి, బెల్లం మాత్రం పూర్తిగా ఆప్షనల్, ఎవరిష్టం వాళ్ళది. తీపి తినని వాళ్ళు వేసుకోకపోయినా పర్వాలేదు. కానీ ఆరోగ్యరీత్యా మంచి వెలగపండులోను బెల్లం కలుపుకొని తింటారు. ఆ గుజ్జు ఉంటుంది కదా, ఆ వెలగపండు గుజ్జును బెల్లము కాంబినేషను చాలా మంచిది ఆరోగ్యానికి. అందులోనూ మగపిల్లలకి చాలా మంచిది అంటారు. అందుకే మా ఇంట్లో బెల్లం బాగానే వాడతాం వెలగపండు పచ్చడికి. ఇది మాత్రం ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు పూర్తిగా కరగనిద్దాము.
బెల్లం పూర్తిగా కరిగింది. చూడండి, ఇలా పడుతున్నప్పుడు మీకు తిక్కుగా పడుతుంది, మెల్లగా పడుతుంది కదా. ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకుందాం. ఇది బాగా ఆరనిద్దాము. ఆరిన తర్వాత మనం వెలగపండు ముద్దలో కలపాలి. మనం కరిగించిన బెల్లము ఆరింది. ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి మనము ఈ వెలగపండు ముద్దలో కలుపుకుందాము. ఇది ముద్ద ఇక్కడ పెట్టాను, ఇందులో వేసేసి కలుపుకుందాం. ఈ తీపి కూడా మన ఇష్టం అండి, ఇంతే కలపాలని ఏమీ లేదు. ఇందులో తీపి, కారము, ఉప్పు అన్నీ ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు వేసుకోవడమే. ఇది వేయాలి అని పర్టికులర్గా కొలతలు ఏమీ లేవు. వేసిన తర్వాత బాగా కలుపుకుందాం. బెల్లం పాకం వేసి బాగా కలిపాను. తర్వాత ఇప్పుడు మనం తాలింపు వేయాలి. తాలింపు కూడా ఆరిన తర్వాత వేయాలి. అందుకోసం నేను ఏం చేశానంటే, ఆ బెల్లం పాకం ఆరే లోపల ఇలా ఒక మూకుళ్ళ నూనె వేసి వేడి చేసి ఆవాలు, ఇంగువ, ఒక ఎండుమిరపకాయ వేసాను. ఆరడం కోసం ముందే వేసాను. ఇందులో ఇంక వేరేవి ఏమీ లేవు. ఇందులో వేసి కలిపేసుకున్నాం. 2 మెంతి గింజలు కూడా వేసాను. ఇగో చూపిస్తాను. ఇగో ఆవాలు, ఎండుమిరపకాయ, 2 మెంతి గింజలు, ఎక్కువ లేవు, వేసి ఇందులో కలిపేద్దాము. ఈ పచ్చడి చాలా బాగుంటుంది, నిలవ ఉంటుంది. మధ్య మధ్య తింటున్నప్పుడు ఇలా గింజలు తగిలి నోట్లో చాలా బాగుంటుంది. ఇది కనీసం ఒక 5-6 నెలలు నిలవ ఉంటుంది, తడి తగలకుండా. ఉప్పు సరిపోయింది అంటే. అదే ఉప్పు పసుపు కలిపిన ముద్ద ఉంచుకుంటే మాత్రం 7కి ఏడాది ఉంటుంది. అంతేనండి. ఇది ఇప్పుడు మనం ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుందాము. టేస్టీగా ఉండే ఈ సీజనల్ పచ్చడి సర్వింగ్కి రెడీగా ఉంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.